ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంకొక సినారియో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసిక్గా మనకి ఇక్కడ రెండు ఫైల్స్ ఉన్నాయి, డిపార్ట్మెంటు అలానే ఎంప్లాయ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సో బేస్ ఇది ఒక టేబుల్లోకి లోడ్ అవ్వాలి, అలానే ఇది ఒక టేబుల్లోకి లోడ్ అవ్వాలి. అంటే డిపార్ట్మెంట్ ఫైల్ అనేది ఒక టేబుల్లోకి, అలానే సో ఎంప్లాయీ అనేది ఒక టేబుల్లోకి లోడ్ అవ్వాలి. సో ఇది ఎలా అచీవ్ చేస్తాం ఏంటనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బేసికల్గా మనం ఇది ఇఫ్ కండిషన్ ద్వారా అచీవ్ చేయాలి. సో మనకు తెలుసు కదా ఇఫ్ కండిషన్ ఎలా రాయాలి ఏంటనేది కూడా. సో మనం ప్రీవియస్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. లెట్స్ సీ దట్. సో ఫస్ట్ పైప్ని క్రియేట్ చేద్దాం. సో పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. డెమో వేరే. ఓకే, మీరు పేరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఇంకా మనం డేటా సెట్స్ ఏం క్రియేట్ చేయలేము కదా. ఓకే, విల్ డూ దట్, నో ప్రాబ్లం. సో ఫర్ టైమింగ్ గెట్ మెటా డేటా తీసుకుంటాను. సో ఎందుకంటే మనం ఫైల్స్ని ప్రాసెస్ చేయాలి కాబట్టి వీ నీడ్ టు ప్రాసెస్ ఆల్ ద ఫైల్స్. అందువల్ల మనం గెట్ మెటా డేటా యాక్టివిటీ అనేది తీసుకున్నాం ఇక్కడ. సో ఫైల్ మెటా డేటా ఇన్ఫో. ఓకే, ఇలా పేరు అనేది డిఫైన్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ డేటా సెట్ క్రియేట్ చేయాలి కదా. మనం డేటా సెట్ ఇంకా లేదు కాబట్టి న్యూ. సో అజూర్ బ్లాక్ స్టోరేజ్ కంటిన్యూ, సిఎస్వి కంటిన్యూ, పేరు వేద్దాం ఏదంటే సో డేటా సెట్. దాని తర్వాత లింక్డ్ సర్వీస్ అండ్ ఫస్ట్ రోజు హెడర్, ఫైల్ పాత్. సో ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి అన్నమాట, ఇంతకుముందు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనం డేటా సెట్ క్రియేట్ చేసిన తర్వాత ఫీల్డ్ లిస్ట్ ఉంది కదా. అయితే నేను చైల్డ్ ఐటమ్స్ తీసుకుంటాను, ఎందుకంటే మనం మల్టిపుల్ ఫైల్స్ని ప్రాసెస్ చేయాలి కాబట్టి. ఓకే, సో దాని తర్వాత సో ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాను, ఎందుకంటే సో వీ నీడ్ టు ప్రాసెస్ ఆల్ ద ఫైల్స్. ఓకే, సో కనెక్షన్ ఇద్దాం ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ పేరు మార్దాం. సో లూప్ ద ఫైల్స్. ఓకే, సో ఇది కొలాప్స్ చేద్దాం. దాని తర్వాత యాక్టివిటీస్ సెట్టింగ్స్ ఇక్కడ సీక్వెన్స్లుగా రన్ చేద్దాం. అలానే ఐటమ్స్లో ఏమి ఇద్దామంటే మనకి ఏదైతే గెట్ మెటా డేటా నుంచి చైల్డ్ ఐటమ్స్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని ఫర్ ఈచ్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేద్దాం. ఓకే ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ సో ఫర్ ఈచ్లో మనం యాక్టివిటీస్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు అనమాట, మనకు తెలిసిందే కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఇంకొక గెట్ మెటా డేటా తీసుకుంటాం, ఎందుకంటే మనకి ఇక్కడ సో ఫైల్స్ని నేమ్స్ కూడా తెలియాలన్నమాట. ఓకే, ఫైల్ నేమ్స్ వాటి ఇన్ఫర్మేషన్ ఏంటనేది తెలియదు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొక గెట్ మెటా డేటా తీసుకుంటాను. సో ఇక్కడ ఫైల్ అండ్ ఇన్ఫర్మేషన్ అని పేరు మారుస్తాను, ఫైల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో అలానే ఇక్కడ సో సెట్టింగ్స్ ఇక్కడ ఇంకొక డేటా సెట్ క్రియేట్ చేస్తాను. ఓకే, న్యూ అజూర్ బ్లాక్ స్టోరేజ్ కంటిన్యూ, సిఎస్వి కంటిన్యూ, ఇక్కడ పేరు మారుతాం. సెకండ్ సో డేటా సెట్. ఓకే, లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఫస్ట్ రోజు హెడర్. ఇక్కడ కూడా మనం ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో దాన్ని పాయింట్అవుట్ చేద్దాం. ఓకే ఓకే, సో దట్స్ ఇట్. సో ఇలా మనం డేటా సెట్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ ఒక పారామీటర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇంతకుముందు చెప్పగా పారామీటర్స్, వేరియబుల్స్, ఫంక్షన్స్ ఈ మూడు మనకి ప్రాపర్గా అర్థం కాకపోతే సో మనం ఏడిఎఫ్లో ఎడిట్ చేయలేము అనమాట. ఓకే, అంటే చేసినా సరే విల్ నాట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ ఫర్ షూర్. సో పారామీటర్ ఫైల్ నేమ్, దాని తర్వాత కనెక్షన్ లెవెల్ ఇది డిఫైన్ చేద్దాం. సో ఓకే ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏంటి సో ఫైల్లో ఐటమ్లో నేమ్. ఓకే, సో దాట్స్ ఇట్. ఇలా మనం ఏంటంటే కాన్ఫిగర్ చేసాం. దాని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనం ఫీల్డ్ లిస్ట్ అనేది తీసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ ఓన్లీ సో ఐటమ్ నేమ్ ఒక్కటే తీసుకున్నాను, అంటే ఫైల్ నేమ్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. ఓకే, సో దాని తర్వాత సో మనకి ఇఫ్ కండిషన్, ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ అని రెండు ఫైల్స్ ఉన్నాయి కదా.
వాటిని చెక్ చేయాలి. ఓకే, ఆ వచ్చే ఫైల్ అనేది ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అయితే ఒక టేబుల్లోకి, ఎంప్లాయీ అయితే ఒక టేబుల్లోకి లోడ్ చేయాలి కదా. అందువల్ల ఒక కండిషన్ చెక్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ యాక్టివిటీ ఉంది. ఓకే, సో లెట్స్ ట్రాక్ కనెక్షన్ ఇద్దాం. సో ఇక్కడ మనకి ఇక్కడ పేరు మారుద్దాం, కండిషన్ చెక్. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఏంటంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ అనేది రాయాలన్నమాట. అంటే బేసికల్గా మనం ఏదైతే కండిషన్ చెక్ చేయాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ బూలియన్ వాల్యూ ఇదైతే ఏం చేయాలా, ఒకవేళ కాకపోతే ఏం చేయాలా అనేది మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ మన కండిషనల్ చెక్ ఏంటి, ఈ వచ్చే ఫైల్ నేము డిపార్ట్మెంట్ అయితే ఒక టేబుల్, ఎంప్లాయీ అయితే ఒక టేబుల్. దట్స్ అవర్ రిక్వైర్మెంట్, రైట్? లెట్స్ సీ దట్. సో దానికోసం నేను ఇక్కడ @starts with, ఓకే, స్టార్ట్స్ విత్లో 2 పారామీటర్స్ ఉంటాయి కదా. సో ఒకటి యాక్టివిటీ అవుట్పుట్లోంచి నేను ఏం చెక్ చేస్తాను అంటే ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అది చూడండి, ఫైల్ ఇన్ఫర్మేషన్ ఐటమ్ నేమ్ ఉంది కదా, ఇది డిపార్ట్మెంట్ అయితే, ఓకే, ఆ వచ్చే ఫైల్ అనేది డిపార్ట్మెంట్ అయితే స్టార్టింగ్లో అప్పుడు ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఆ వచ్చే ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ స్టార్టింగ్లో డిపార్ట్మెంట్ ఉంటే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అది ఇక్కడ రాసిన ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఏంటి, ట్రూ, ఈ రాసిన ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే ఈ ట్రూ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అయితే ఈ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ దట్. ఇప్పుడు కాపీ యాక్టివిటీ తీసుకుంటాం. కాపీ డేటా. సో ఇక్కడ పేరు మారుద్దాం, డిపిటి డేటాలో. అలానే మనకి సోర్స్ ఉంటుంది కదా, సెకండ్ డేటా సెట్. ఓకే, సో ఇక్కడ ఐటమ్ నేమ్ అనమాట. ఓకే, సో ఫైల్ ఇన్ఫర్మేషన్, ఇది సెకండ్ మెటా డేటా గైస్, గుర్తుంచుకోవాలి, సెకండ్ మెటా డేటా నుంచి వచ్చిన ఫైల్ అనమాట. ఓకే, సో అలానే సింక్ వచ్చేసరికి మనం ఇంకా క్రియేట్ చేయలేదు కదా, ఆల్రెడీ ఒక టేబుల్ ఉన్నట్టుంది. లెట్స్ దట్, ఐ థింక్ ఈ టేబుల్ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో టేబుల్ ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేద్దాం. సో టేబుల్ ఉంది కదా, ఫస్ట్ ట్రంకేట్ చేద్దాం. ట్రంకేట్ అంటే మనకు తెలిసింది కదా టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. సో అందువల్ల మళ్ళీ చెప్పడం లేదనమాట, డ్యూ టు టైం కన్స్ట్రెయింట్. సో ఓకే, ట్రంకేట్ చేశాను. సేమ్ మెటా డేటా మనకి ఐడి నేమ్ శాలరీ కదా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకి సేమ్ ఐడి నేమ్ శాలరీ కాలమ్సే ఉంటాయి అన్నమాట. చూడండి ఐడి నేమ్ శాలరీ. ఓకే, సో మెటా డేటా సేమ్ కాబట్టి ఈ టేబుల్ అనేది నేను రిఫరెన్స్ కింద తీసుకున్నాను. ఓకే, సో ఇది ఇస్తాను, test_w1. సో Azure SQL డేటాబేస్ పేరు మారుద్దాం, డిపిటి డేటాలో. సో అలానే లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఎడిట్. ఓకే, సో ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం, సోర్స్ ఇచ్చాం, అలానే సింక్ కూడా, అంటే సింక్ నథింగ్ బట్ డెస్టినేషన్ కదా, రెండు కూడా కాన్ఫిగర్ చేసాం. ఇది ఎక్కడ చేసాము, ట్రూ యాక్టివిటీస్లో చేసాం. అలానే మనం అలానే మనం ఫాల్స్లో కూడా చేయాలి కదా. ఓకే, దట్స్ దట్. సో మీకు స్పేస్ కావాలంటే ఇవన్నీ కూడా మినిమైజ్ చేసుకోండి గైస్, లేకపోతే స్క్రీన్ మొత్తం కొంచెం యూ ఫీల్ అన్కంఫర్టబుల్. ఓకే, సో ఫాల్స్ ఎందుకంటే స్పేస్ ఎక్కువ వస్తుంది. కాపీ డేటా మళ్ళీ మినిమైజ్ చేసుకుందాం. సో ఇక్కడ కూడా పేరు మారుతాం, ఎంప్లాయీ డేటాలో. ఓకే, దట్స్ ఇట్. సోర్స్ ఏంటిది ఇక్కడ కూడా, సో సెకండ్ డేటా సెట్. ఇక్కడ కూడా ఫైల్ నేమ్ అనేది ఫైల్ ఇన్ఫర్మేషన్ డాట్ ఐటమ్ నేమ్. ఓకే, సో సింక్ కూడా మనం వేరేది క్రియేట్ చేయాలి, ఎందుకంటే రెండు టేబుల్స్ సపరేట్ ఉండాలి కాబట్టి డేటా సెట్స్ సపరేట్గా ఉండాలి. సో SQL డేటాబేస్. ఓకే, ఇక్కడ ఎంప్లాయీ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో టేబుల్ కూడా ఇద్దాం. సో ఇక్కడ టేబుల్ ఏం క్రియేట్ చేస్తామంటే
ఐ థింక్ ఈ టేబుల్ ఆల్రెడీ ఉన్నట్టు ఉంది. లెట్స్ సీ దట్. ఓకే, సో టేబుల్ ఇది కూడా ఉందన్నమాట. సో ఏం లేదు గాయస్, సింపుల్ 3 కాలమ్స్ తోటి ఇంతకుముందు మనం ఎలా చేసాం సేమ్. కాకపోతే సో టైం కన్స్టెంట్స్ వల్ల మళ్ళీ నేను క్రియేట్ చేయడం స్టార్టింగ్ నుంచి సేమ్ ఇదే ఇద్దాం. ఓకే, సో క్లిక్. ఓకే, దట్స్ ఇట్. ఇలా మనం సోర్సు డెస్టినేషన్ రెండు కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేసాము. ఓకే, సో ఐ థింక్ మనం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్గానే ఇచ్చాం. ఇప్పుడు వాల్యుయేట్ చేద్దాం, ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా ఏదైనా ఫెయిల్ అవుతుందా, విల్ ట్రై టు సీ దట్. సో ఫస్ట్ మనం ఫైల్స్ని లూప్ చేసి దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకొని విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో మళ్ళీ గెట్ మెటీరియల్ తీసుకొని ఫైల్స్కి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని సెట్టింగ్స్లో, సో దాని తర్వాత ఇఫ్ కండిషన్ తీసుకొని ఏదైతే ఫైల్ వస్తుందో ఆ వచ్చిన ఫైల్ అనేది డిపార్ట్మెంటా ఎంప్లాయ్ అని చెక్ చేసి, డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్ టేబుల్లోకి లోడ్ చేసేది, అదే ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ టేబుల్లోకి లోడ్ చేస్తుంది అనమాట. ఇలా మనం ఏంటంటే సో ఒక కండిషనల్ బేసిస్ చేసుకొని మనం ఫైల్స్ని సెగ్రిగేట్ చేస్తాం, సపరేట్ చేస్తాం. ఓకే, చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో, విల్ ట్రై టు సీ దట్. సో డీబగ్, లెట్స్ సీ దట్. స్టార్ట్ అయింది లోడింగ్. ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది ఫస్ట్ షూర్, ఎందుకంటే ఒక్కోసారి బై మిస్టేక్ ఒకటి బదులు ఇంకోటి ఇవ్వచ్చు. ఇట్స్ న్యాచురల్ డెవలప్మెంట్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐ థింక్ సక్సెస్ అయిందట్టుకుంది, చూద్దాం. సో ఓకే, సో 111 అనేది డిపార్ట్మెంట్. ఓకే, సో ఇదో ఎంప్లాయీ టెస్ట్ _22. చూద్దాం, డేటా చెక్ చేసుకోవాలి కదా. ఏముంది 105, చూడండి 105. అలానే టెస్ట్ _11లో డిపార్ట్మెంట్స్ 101 200. దాట్స్ ఇట్ గైస్. చూడండి ఇలా మనం ఏంటంటే సో బేస్ రన్ ఇఫ్ కండిషన్స్ ఉంది, పైప్ లైన్స్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా, కంటైనర్ ద్వారా ఫస్ట్ ఫైల్ మెటాడేటా, దాని తర్వాత ఫర్ ఈచ్ లూప్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి 2 times రన్ అయింది ఇది. దాని తర్వాత ఇఫ్ కండిషన్ చెక్లో డేటా డిపార్ట్మెంట్ డేటా లోడ్, అలానే ఇంకొక కండిషన్ చెక్లో ఎంప్లాయ్ డేటా లోడ్. ఓకే, ఇలా మనకి కంటైనర్ లిస్టు ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే డీటెయిల్గా ఉంటుంది అనమాట ఇది. ఓకే, సో కొంచెం హైరార్కీ లాగా ఉంటుంది. ఓకే, సో దట్ మనకి ఈజీగా అర్థం అవ్వడానికి సో ఛాన్సెస్ అనేది కూడా చాలా పాసిబిలిటీ ఉంటుంది. సేమ్ లేదు గైస్, మనం ఏదైతే ఫైల్స్ వస్తున్నాయో ఆ ఫైల్స్ని ఎలా డిఫరెన్స్ చేయాలి, డిఫరెంట్ టేబుల్స్లోకి లోడ్ చేయాలి, సో దానికోసం కండిషన్ అనేది రాసాం అనమాట. అంతకుమించి మనం చేసిందే లేదు. సో మీకు గెట్ మెటాడేటా, ఫర్ ఈచ్, ఇఫ్ కండిషను ఇవే అనమాట. మనం ఇంతకుముందు ఏదైతే ఇచ్చేసాం సేమ్ అయ్యే ఇచ్చేసాం. ఓకే గైస్, సో I think that's all for today's video. Yeah, we'll catch you in the next video. Chalo, bye.